అందరూ అనుకుంటారు ఆ మాండే థర్స్డే సర్వీస్ రోజు వెళ్ళిపోయి సేవకులు విశ్వాసులు కాళ్ళు కడుగుతూ ఉంటారు. నిజానికి యేసుక్రీస్తు ప్రభుల వారు కాళ్ళు కడిగింది అందుకు కాదు. అరే మీరు ఇలా ఉండండిరా అని చెప్తూ ఆయన ఎందుకు కడిగాడంటే కాళ్ళు, ఆల్రెడీ అపవాది ఏం చేస్తుందో తెలుసా? లూకా 22:31 ఒక మాట ఉంటుంది, సీమోను సీమోను సాతాను మిమ్మల్ని పెట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకుంది అంటాడు. అక్కడ సాతాను మిమ్మల్ని గోధుమ గింజల వలె ఇసిరేద్దాం అనుకుందంట. సాతాను అలా గోధుమ గింజల వలె లోకమంతటా విసిరేస్తే ఈ పాటికి పరిచర్య ఉండేది కాదు. అది ఒక నియమము కూడా నీకు చెప్పా, అవునా? ఎక్సోడస్ 30:20 నిర్గమకాండం 30:20 ఏంటంట, ప్రత్యక్ష గుడారములోనికి పరిచర్య చేయటానికి సేవకుడు వెళ్ళేటప్పుడు ధూపము వేసేటప్పుడు తాము చావకై ఉండునట్లు వారి పాదాలు కడుక్కోవాలి, నీళ్లతో కడుక్కోవాలి. అందుకనే అతి పరిశుద్ధ స్థలము బయట ఏమనుంటది? ఇత్తడి గంగాళంలో నీళ్లు ఉంటాయి అక్కడ. హల్లెలూయా. అది కడుక్కునే లోపలికి వెళ్ళాలి. అది కడుక్కోకుండా వెళ్తే చనిపోతాడు అతను. సో ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిజానికి ఆ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు సాక్షాత్తు మందిర గుడారమే వచ్చి శిష్యుల పాదాలు కడిగింది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నిజానికి యాజకుడు మందిర గుడారంలోకి అడుగు పెట్టాలంటే వారి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి, లేకపోతే వాడు చనిపోతాడు. అయితే ఇక్కడ జరిగిన ఆశ్చర్యం ఏంటి తెలుసా? మందిర గుడారమే బయటికి వచ్చి యాజకుల పాదాలు కడిగి లోపలికి తీసుకెళ్ళిందంట. ఇక్కడ ప్రతి దానికి నువ్వు ఆత్మీయ కోణంలో ప్రభు యందు నిలిచి ఆలోచించగలిగితే ఎన్నో విషయాలు ప్రభు నీతో మాట్లాడతాడు. సో అదే విధంగా అక్కడ ఆయన కాళ్ళు కడిగాడు అంటే ఈ మధ్యకాలంలో నేను సిద్ధాంతాన్ని తప్పు పట్టట్ల, అది నాకు అనవసరమైన విషయం. ఆత్మీయ కోణంలో ప్రభు ఏం చెప్పాడో మనం ఆలోచన చేద్దాం. నిజానికి అక్కడ కనుక ఆయన కాళ్ళు కడగకపోతే ఏమనుంది? సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ గింజల వలె లోకమంతటా చల్లించడానికి మిమ్మల్ని కోరుకుంది అంటాడు. హల్లెలూయా. నాకు ఆ మాట చదివినప్పుడు ఒక మాట గుర్తొస్తుంది. యోబు విషయంలో కూడా సాతాను దేవుని సముఖంకి వెళ్ళి యోబును కోరుకుందంట. హల్లెలూయా. అయితే అక్కడ యోబు విషయంలో దేవుడు ఒక కండిషన్ పెట్టాడు, అతని ప్రాణము తప్ప. హల్లెలూయా. అవునా కదా? ఇక్కడ కూడా శిష్యులను అది కోరుకుంది. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ కోరికని పటాపంచులు చేయటానికి, ఆ ప్రణాళికను తుంచేయటానికి, అపవాది కుయుక్తులని పారద్రోలటానికి ఆయన పాదాలు కడిగాడు. హల్లెలూయా.